హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంసీఎస్ఏ కోర్స్. ఈరోజు వచ్చేసి ప్రాక్టికల్గా డిహెచ్సిపి ఎలా కాన్ఫిగర్ చేయాలో ఈరోజు ఈ క్లాస్లో నేను చూపిస్తాను. ప్రాక్టికల్గా సర్వర్లో ఓకే, ఇది మన వర్చువల్ సర్వర్. ఓకే, దీంట్లో మనం డిహెచ్సిపిని ఎలా కాన్ఫిగర్ చేయాలనేది మీకు ఈరోజు క్లాస్లో నేను చూపించాను ప్రాక్టికల్గా. ఓకే, సో ఫస్ట్ మనం సర్వర్ మేనేజర్లోకి వెళ్ళాలి. ఓకే, తెలుసు కదా అందరికీ. ఇది తీసేస్తాను, జస్ట్ మినిట్. ఓకే, నా ఛానల్ ఏంటో మీరు ఫస్ట్ టైం వచ్చినట్టుంటే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు వస్తుంది. ఓకే, నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలంటే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఓకే దెన్ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓకే, సర్వర్ మేనేజర్ ఇది ఒక వర్చువల్ సర్వర్. ఓకే, ఈ వర్చువల్ సర్వర్ ఎలా క్రియేట్ చేయాలంటే నాకు ఛానల్ ఫస్ట్ వచ్చేటంటే నేను ఆల్రెడీ నా ఒక ఛానల్లో ఫుల్ వీడియో చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఓకే నేను ఆల్రెడీ డిహెచ్సిపి కాన్ఫిగర్ చేసేసాను. డిహెచ్సిపి ఓకే చూడండి, డిహెచ్సిపి ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను రోల్స్లో. ఒకవేళ మీరు చేయలేదంటే వీడియో దీనికి సంబంధించి కూడా వీడియో అప్లోడ్ చేశాను, వెళ్ళి చెక్ చేయండి నా ఛానల్లో. ఓకే, ఓకే డిహెచ్సిపి ఓపెన్ చేస్తున్నాను. డిహెచ్సిపి సర్వర్ మేనేజర్ దగ్గర వచ్చి డిహెచ్సిపి ఓపెన్ చేసాము. ఓకే, ఫుల్ చేసుకుని ఇప్పుడు చూడండి, మనం హెచ్పి అనేది వచ్చేసి నా కంప్యూటర్ నేమ్. నేను కంప్యూటర్ నేమ్ ఫస్ట్ సర్వర్ ఇన్స్టాల్ చేసేప్పుడు కంప్యూటర్ నేమ్ అనేది చేంజ్ చేస్తాము. అలానే డొమైన్ కంట్రోల్లో నాకు డొమైన్ నేమ్ వచ్చేసి మీషో డాట్ కామ్. ఓకే, అండ్ ఇక్కడ చూస్తే మనకి IPv4 అండ్ IPv6 అని టూ టైప్స్ ఆఫ్ ఐపీస్ ఉన్నాయి. లాస్ట్ క్లాస్ నేను మొత్తం థియరీ చెప్పాను. ఒకసారి IPv4 అంటే ఏంటి, వాటి యొక్క క్లాసిఫికేషన్స్ ఏంటి, లేదంటే IPv6 అంటే ఏంటి అని మొత్తం ఒక వీడియో చేసి పెట్టాను, చెక్ చేయండి. ఓకే, IPv4 చూడండి, IPv4 ఇక్కడ సూపర్ స్కోప్ అనేవి ఉంటాయి. ఓకే, స్కోప్ అంటే ఏం లేదు, రేంజ్ ఆఫ్ IP అడ్రస్. ఓకే, సూపర్ స్కోప్ అంటే ఆ, ఉన్న స్కోప్లోనే ఇంకో స్కోప్ క్రియేట్ చేయడాన్ని సూపర్ స్కోప్ అని అంటారు. ఓకే, ఇవి ఓకే. ఇప్పుడు మనకి ఉంది కదా ఇక్కడ, దీంట్లో మనం ఫస్ట్ టైం ఉన్నాం. ఇప్పుడు ఫస్ట్ మనం వచ్చాము, ఆల్రెడీ నా దాంట్లో స్కోప్ ఉంది. ఇది డిలీట్ చేస్తాను. మనం క్రియేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఓకే, నేను డిలీట్ చేసాను. యాడ్ టు ప్లాన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను స్కోప్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ చూడండి న్యూ స్కోప్, ఇక్కడ క్లిక్ చేస్తే క్రియేట్ న్యూ సూపర్ స్కోప్ కదా, మనం న్యూ స్కోప్ కావాలి. ఓకే, ఇలా చేయండి. ఇలా లేకపోతే ఇక్కడ ఉంది కదా, చూడండి ఇక్కడ లేకపోతే ఈ యొక్క IPv4 మీద రైట్ క్లిక్ చేస్తే న్యూ స్కోప్ అని వస్తుంది. ఓకే, న్యూ స్కోప్ నెక్స్ట్ స్కోప్ యొక్క నేమ్ నేనేమి ఇస్తానంటే స్కోప్ 1 అని ఇస్తాను. నాకు స్కోప్ నేమ్ 1 అని ఇస్తాను. ఇక్కడ కావాలంటే డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. నేను వచ్చేసి 20 సిరీస్ అని ఇచ్చాను. అంటే నేను అప్లై చేసేది వచ్చేసి 20 సిరీస్ ఇస్తున్నాను. ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, ఇది వచ్చేసి మన ఆప్షన్ డిస్క్రిప్షన్ అనేది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ స్టార్టింగ్ IP అడ్రస్, ఎండ్ IP అడ్రస్ మనం ఇవ్వాలి. ఓకే, నేను ఫస్ట్ స్టార్ట్ వచ్చి .0.0.0 నుంచి 0.1 నుంచి జీరో అండ్ జీరో అనేది ఎక్స్క్లూడ్ అవుతుంది కాబట్టి 3.0.0.225 వరకు రేంజ్ ఇచ్చాను. ఓకే, ఓకే స్టార్టింగ్ IP అడ్రస్ వచ్చేసి 1, ఎండ్ IP అడ్రస్ వచ్చేసి 255. ఓకే, 255 చేయాలి. ఓకే, అర్థమైంది అనుకుంటా అందరికి. ఓకే, స్టార్టింగ్ IP అడ్రస్ అండ్ ఎండ్ IP అడ్రస్ ఇచ్చాము. తర్వాత ఈ లెంత్. ఓకే, ఇది కావాలంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, 7 పెట్టుకోవచ్చు, లేదంటే 8 పెట్టుకోవచ్చు. ఇది మన బై డిఫాల్ట్ వచ్చేసి 8 డేస్ ఉంటుంది. ఓకే, అంటే చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, 7 అలా మనం లెంత్ అనేది మన చేంజ్ చేసుకోవాలని చేసుకోవచ్చు. ఓకే, నేను 8 పెట్టించాను. ఇది సబ్జెక్ట్ మాస్టర్. ఓకే, స్టార్టింగ్ ఇచ్చాను, ఎండింగ్ ఇచ్చాను, తర్వాత నెక్స్ట్. ఓకే, ఇక్కడ ఏదన్నా సరే చూడండి, టైప్ ద IP అడ్రస్ రేంజ్ దట్ యూ వాంట్ టు ఎక్స్క్లూడ్. ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్క్లూడ్ ఏ సింగిల్ అడ్రస్, టైప్ అండ్ IP అడ్రస్ ఇన్ స్టార్ట్ IP అడ్రస్ ఓన్లీ. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఇలాంటి ఇచ్చాం కదా, 1 నుంచి 255 వరకు IP అడ్రస్లో, దాంట్లో నాకు కొన్ని సెట్ ఆఫ్ IP అడ్రసెస్ అనేవి నేను ఎక్స్క్లూడ్ చేయాలనుకుంటున్నాను. సపోజ్ 20.0.0.20 నుంచి 20.0.0.50 వరకు నేను IP అడ్రస్ అనేవి ఎక్స్క్లూడ్ చేయాలనుకున్నాను. అంటే అవి వాడకూడదు ఎవరు. ఏం చేయాలనుకుని వాటిని యాడ్ చేయాలి.
సో యాడ్ అయింది. ఒకవేళ రిమూవ్ చేయాలంటే రిమూవ్ కొడితే రిమూవ్ అయిపోతుంది ఇంతే. ఇంట్లో మీరు ఇంట్లో 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 కావాలంటే 20.0.0.60 అని పెట్టేయండి. సో దాంట్లో 20.0.0.70 వరకు ఇవి అని ఎక్స్క్లూడ్ అవ్వాలనుకుంటున్నాను, ఎక్స్క్లూడ్ యాడ్ చేయండి. ఒకవేళ రిమూవ్ చేయాలంటే చూడండి రిమూవ్. ఓకే, ఇలా ఎన్నైనా సరే ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేయొచ్చు, ఎన్ని కావాలంటే అన్ని రిమూవ్ చేసుకోవచ్చు మనం. ఓకే, తర్వాత ఇది వచ్చేసి లీజ్ పీరియడ్, లీజ్ డ్యూరేషన్ అనేది నేను ఇట్లా ఒక క్లాస్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మినిమం ఎంత ఉండాలి, మ్యాక్సిమం ఎంత ఉండాలని మొత్తం చెప్పాను. అంటే మినిమం వచ్చేసి 1 మినిట్, మ్యాక్సిమం వచ్చేసి 999 డేస్, 23 అవర్స్ 59 మినిట్స్, మ్యాక్సిమం వచ్చేసి ఒక లీజ్ పీరియడ్ డ్యూరేషన్. ఓకే, అండ్ ఇది 8 డేస్ వచ్చేసి బై డిఫాల్ట్. నువ్వు ఇవ్వకపోతే మనము లీజ్ పీరియడ్ అనేది మనం ఇవ్వకపోతే బై డిఫాల్ట్ వచ్చేసి 8 డేస్ అనేది తీసుకుంటుంది. ఆఫ్టర్ 8 డేస్ ఏమవుతుందంటే ఆ యొక్క ఐపీ అడ్రస్ అనేది మళ్ళీ ట్రాన్స్ఫిగర్ అయిపోయి మళ్ళీ కొత్త లీజ్ పీరియడ్ అనేది మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. అంటే కొత్త ఐపీ అడ్రస్ అని వస్తుంది. లేదంటే ఆ ఐపీ అడ్రస్ అనేది మళ్ళీ చేంజ్ అయ్యి మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ లీజ్ పీరియడ్ అనేది మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ బై డిఫాల్ట్ 8 డేస్ తీసుకుంటుంది. ఓకే, సపోజ్ నేను ఇప్పుడు 10 డేస్ అండ్ 10 అవర్స్ ఆర్ 15 అవర్స్ 17 అవర్స్ 30 మినిట్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇంతవరకు నా ఈ యొక్క ఐపీ అడ్రసెస్ అవన్నీ నా యొక్క లీజ్ పీరియడ్. ఓకే, నేను తీసుకున్నాను. నేను ఎన్ని రోజులు 10 డేస్ 17 అవర్స్ 30 మినిట్స్ వరకు నేను ఈ యొక్క ఐపీ అడ్రస్ని నేను తీసేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ, డూ యూ వాంట్ టు కాన్ఫిగర్ డిహెచ్సిపి ఆప్షన్స్ ఫర్ దిస్ గ్రూప్? ఎస్, ఐ వాంట్ టు కాన్ఫిగర్ ద ఆప్షన్స్. అవును, నేను చేయాలనుకుంటున్నాను. ఎస్. టు యాడ్ అన్ ఐపీ అడ్రస్ ఫర్ రూటర్ యూజ్ బై క్లయింట్స్ ఎంటర్ ద. ఇక్కడ రూటర్ ఐపీ అడ్రస్ ఇవ్వాలి, మనకు అవసరం లేదు. ఒకవేళ మనకి టికెట్లు అనేది మెన్షన్ చేశారంటూ రూటర్ ఇవ్వండి, లేదంటే అవసరం లేదు. ఓకే, ఈ టికెట్లు మొత్తం మెన్షన్ చేసి ఇస్తారు, ఏవేవి ఇవ్వాలి ఏవేవి ఇవ్వకూడదు అనేది. ఓకే, మీరు ప్రాక్టికల్లో చూస్తారు టికెట్లు ఏం మెన్షన్ చేస్తారు అనేది. ఓకే, మన టికెట్లో రూటర్ ఐపీ అడ్రస్ ఇస్తే ఇవ్వండి, లేదంటే అవసరం లేదు. ఓకే, తర్వాత నెక్స్ట్ డొమైన్ నేమ్ వచ్చేసింది. పేరెంట్ డొమైన్ వచ్చేసి మనది మీషో.com. ఇక్కడ సర్వర్ నేమ్ కావాలంటే ఇవ్వండి, లేదంటే అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు ఇవ్వాలి, ఐ మీన్ వాళ్ళు టికెట్లో మెన్షన్ చేశారు అనుకోండి సర్వర్ నేమ్, చూడండి, టు కాన్ఫిగర్ స్కోప్ క్లయింట్స్ టు ద డిఎన్ఎస్ సర్వర్స్ ఆన్ యువర్ నెట్వర్క్ ఎంటర్ ద ఐపీ అడ్రస్ అండ్ అంటే సర్వర్ నేమ్ వచ్చేసి వాళ్ళు క్లయింట్ వాళ్ళు అనేది మన యొక్క సర్వర్ నేము మొత్తం ఐపీ అడ్రసెస్ అవన్నీ మొత్తం వాళ్ళు ఇస్తారు. ఓకే, అవి అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, మనకి ఇప్పుడు నాకేం లేవు కాబట్టి మనం వర్చువల్గా చేస్తున్నాం కాబట్టి మనకి అంటే ఏం వస్తుంది లేదు. ఒకవేళ వాళ్ళు టికెట్లో మెన్షన్ చేశారంటే మొత్తం ఇవ్వాలి. ఓకే, ఇది వచ్చేసి మన యొక్క డిఎన్ఎస్ ఐపీ అడ్రస్. ఓకే, 20.0.0.1 అనేది డిఎన్ఎస్ సర్వర్ ఐపీ అడ్రస్. ఇక్కడ సేమ్ ఇలా అని చెప్పాను కదా, వాళ్ళు టికెట్లో మెన్షన్ చేస్తే ఇవ్వండి, లేదంటే లేదు. ఓకే, తర్వాత నెక్స్ట్ చూడండి, డూ యూ వాంట్ యాక్టివేట్ ద స్కోప్ నౌ? ఎస్, ఐ వాంట్ యాక్టివేట్ ద స్కోప్ నౌ. జస్ట్ కొట్టాను, ఫినిష్. ఓకే, చూడండి ఇప్పుడు స్కోప్ 1 అనేది యాక్టివ్ అయింది. ఏ డిస్క్రిప్షన్ వచ్చేసి 20 సిరీస్, అంటే 20 సిరీస్తో స్కోప్ 1 అనేది నాకు యాక్టివ్ అయింది. ఓకే, చూడండి, అర్థమైంది అనుకుంటా మీకు. స్కోప్ అనేది ఇలానే క్రియేట్ చేయాలి. ఓకే, ఒక స్కోప్ ఎలా క్రియేట్ చేయాలంటే ఇప్పుడు చూపిస్తారు, సేమ్ ఇదే ప్రాసెస్. స్కోప్ 1 అనేది క్రియేట్ అయింది. ఇంకో స్కోప్ క్రియేట్ చేయాలనుకుంటే సేమ్ స్కోప్ అని పెట్టేసి దీంట్లో సేమ్ అలానే ఇలాంటి ఏదైతే మెన్షన్ చేశానో అలానే ఇంట్రో సిరీస్ ఇవ్వాలనుకుంటే ఇంట్రో సిరీస్ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ ఓకే, దీంట్లోనే మళ్ళీ ఫస్ట్ దీంట్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, అడ్రస్ పూల్ అని ఉంది కదా, అడ్రస్ పూల్ అంటే ఏంటంటే మనం రేంజ్ ఎంతెంత ఇచ్చాము. ఓకే, దీంట్లో మనము ఎక్స్క్లూడ్ చేశాం కదా ఐపీ అడ్రసెస్. ఐపీ అడ్రస్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఈ 20 నుంచి 50 వరకు మనం ఎక్స్క్లూడ్ చేసాము. అండ్ అలాగే 60 నుంచి 70 వరకు ఐపీ అడ్రసెస్ అవన్నీ మనము ఈ యొక్క రేంజ్లో మనం ఎక్స్క్లూడ్ చేసాము. ఓకే, చూడండి, అడ్రస్ రేంజ్ ఫర్ డిస్ట్రిబ్యూషన్. ఈ యొక్క డిహెచ్సిపికి ఎన్ని అడ్రస్ అంటే 1 నుంచి 255 వరకు ఉన్నాయి. అందులో 20 నుంచి 50 వరకు అండ్ 60 నుంచి 70 వరకు అనేది మనం ఐపీ అడ్రస్లు అనేవి ఎక్స్క్లూడ్ చేసాము. ఓకే, దెన్ లీజ్ పీరియడ్, అడ్రస్ లీజెస్ ఏమైనా ఉందంటే ఏం లేదు. ఓకే, రిజర్వేషన్స్ చూడండి, ఇది ఏం అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు క్రియేట్ చేయమని టికెట్లో మెన్షన్ చేస్తే క్రియేట్ న్యూ రిజర్వేషన్ అని చెప్పేసి రిజర్వేషన్ నేమ్ మ్యాట్ అడ్రస్ అంటే ఈ రిజర్వేషన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం వచ్చేసి కంప్యూటర్ ఉంటుంది కదా, కంప్యూటర్ ద్వారా ఎప్పుడైనా ఇవ్వాలనుకున్నప్పుడు ఇవ్వచ్చు. ఓకే, కంప్యూటర్ సపోజ్ డెల్ అనుకున్నాను అనుకో, ఢిల్లీ టు మ్యాట్ అడ్రస్ ఉంటుంది సంథింగ్ ఏఎన్ఎఫ్ సంథింగ్ అట,
ఆల్ఫాబెట్స్తో మ్యాక్ అడ్రస్ ఉంటుంది. దాని డిస్క్రిప్షన్ ఇచ్చేసి యాడ్ చేసామంటే యాడ్ అయిపోతుంది అంతే. ఓకే, ఐపీ అడ్రస్ ఈస్ నాట్ వ్యాలిడ్. ఓకే, ఐపీ అడ్రస్ ఇవ్వాలి 0.0.23 ఇచ్చాను చూడండి. అది ఎక్స్క్లూడ్ అయింది కాబట్టి చూడండి ఇవ్వలేదు. చూడు, ద యూనిట్ ఐడెంటిఫైర్ యూ హ్యావ్ ఎంటర్డ్ ఈస్ నాట్ ఎస్ అని పెట్టేద్దాము. ఓకే, అయిపోయింది. ఆల్రెడీ చూడండి రిజర్వేషన్ అనేది క్లియర్. ఇది వచ్చేసి ఏదంటే మనం రిజర్వేషన్ క్రియేట్ చేసాం అనేది దాంట్లో. ఇది ఎందుకు ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం రిజర్వేషన్స్ అనేది నువ్వు కంపెనీలో ప్రతి ఒక్క ల్యాప్టాప్కి దాని యొక్క యూనిట్ మ్యాక్ అడ్రస్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్క కంప్యూటర్కి నువ్వు మ్యాక్ అడ్రస్ అండ్ ఐపీ అడ్రస్ ఇవ్వాలనుకున్నప్పుడు దాన్ని సపరేట్ రిజర్వేషన్ క్రియేట్ చేయమని చెప్తారు కంప్యూటర్కి. ఆ టికెట్లో మెన్షన్ చేసినప్పుడు రిజర్వేషన్ ఐపీ అడ్రస్ ఇచ్చేసి దాని యొక్క రిజర్వేషన్ చేయండి అన్నప్పుడు మనం మ్యాక్ అడ్రస్ ఇచ్చేసి ఇలా రిజర్వేషన్ అనేది చేస్తాము. ఓకే, ఓకే, ఇది రిజర్వేషన్ కాన్సెప్ట్. ఓకే, దీని టాప్ అంటే డిలీట్ చేయాలంటే ఏం లేదు, ఇలా వచ్చేసి డిలీట్ అయిపోతుంది. ఓకే, తర్వాత స్కోప్ ఆప్షన్స్ ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయంటే ఇది చూడండి. ఇవి బై డిఫాల్ట్ వచ్చేస్తాయి. ఓకే, మనకి అంత వస్తుంది. నెక్స్ట్ పాలసీస్ ఏం లేవు అంటే ఇంతే. స్కోప్ క్రియేట్ చేయడం, దాంట్లో ఏమైనా ఉన్నాయా లేదని చెక్ చేసుకోవడం, ఇదే మన యొక్క వర్క్. ఓకే, తర్వాత ఆప్షన్స్ ఇవి వచ్చేసి నెక్స్ట్ వెళ్ళేటప్పుడు మనకు అర్థమవుతుంది నిదానంగా. ఓకే, ఫిల్టర్స్ అనేది డిహెచ్సిపి సర్వీస్ ప్రొవైడ్ మ్యాటర్ అడ్రస్ ఇన్ ద లిస్ట్. ఈ ఫిల్టర్స్ ఉంటే అవన్నీ మనకు అంత అవసరం లేదు. ఇప్పుడు చూసారు కదా ఇది ఎలా స్కోప్ క్రియేట్ చేయాలి. Then దాంట్లో ఐపీ అడ్రస్లు ఎన్ని ఉన్నాయి, దాంట్లో ఎన్ని ఎక్స్క్లూడ్ అయినాయి, సేమ్ ఇదే ప్రాసెస్. ఒక రిజర్వేషన్స్ ఎలా క్రియేట్ చేయాలి కంప్యూటర్కి, ఇలానే మొత్తం ఉంటుంది. మనం మాక్సిమం IPv4 మీదే చేస్తాము, IPv6 మీద మనము చేయము. ఓకే, అర్థమైంది కదా. IPv6 కూడా సేమ్ ఇదే ప్రాసెస్, బట్ మనం రియల్ టైంలో మనం IPv6 మీద మనల్ని చేయనియరు. ఎందుకంటే దాని యొక్క కాన్ఫిగరేషన్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి మాక్సిమం IPv4 యూస్ చేస్తాం. ఓకే, రియల్ టైంలో. ఓకేనా. అదే ఇప్పుడు స్కోప్ చూసారు కదా, సూపర్ స్కోప్ ఎలా క్రియేట్ చేయాలంటే ఈ స్కోప్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి, వ్యూ. ఓకే, సారీ ఇక్కడ IPv4 మీద రైట్ క్లిక్ ఇవ్వండి, క్రియేట్ న్యూ సూపర్ స్కోప్ ఇక్కడ ఇవ్వండి. లేదంటే ఇక్కడ చూడండి న్యూ సూపర్ స్కోప్ అని ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఒకటి నేమ్, సూపర్ స్కోప్ నేమ్ ఏం ఇచ్చామంటే సూపర్ అని ఇచ్చాను. ఓకే, సూపర్ స్కో 1 SCO1 అని ఇచ్చాను. ఓకే, దాని యొక్క నేమ్. నెక్స్ట్ రేంజెస్ చూడండి, అవైలబుల్ స్కోప్స్ వచ్చేసి 20.0.0.0 నుంచి ఉంది. ఓకే, నెక్స్ట్ ఫినిష్. ఈ యొక్క చూడండి స్కోప్స్ ఇంక్లూడెడ్ ఇన్ ది సూపర్ స్కోప్. ఈ యొక్క సూపర్ స్కోప్లో స్కోప్స్ ఇవి ఇంక్లూడ్ అయినాయని చూపిస్తుంది. ఓకే, ఫినిష్. చూడండి స్కోప్ లో సూపర్ స్కోప్ క్రియేట్ అయిపోయింది. స్కోప్ లో సూపర్ స్కోప్ అనేది క్రియేట్ అయింది. ఇదే ఇలానే సూపర్ స్కోప్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, ఈ యొక్క దాంట్లోనే సూపర్ స్కోప్ అనేది క్రియేట్ అయింది, బట్ ఇది తప్పు క్రియేట్ అయింది. సారీ, ఇది వచ్చేసి మనం IPv4లోనే చేసాము. ఓకే, అర్థమైంది అనుకుంటారు కదా మీకు. ఇది వచ్చేసి మనం డైరెక్ట్ IPv4లో చేసాము, ఇది తప్పు. IPv4లో చేయకూడదు. డిలీట్ చేస్తాను, జస్ట్ మినిట్. బై డిఫాల్ట్ నేను దాంట్లో చేశాను. సూపర్ స్కోప్ అనేది స్కోప్లో వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ సూపర్ స్కోప్ అనేది క్రియేట్ చేస్తాం. డియాక్టివేట్ అంటే డియాక్టివేట్ అడుగుతుంది, డియాక్టివేట్ మనకు అవసరం లేదు. ఓకే, చూడండి ఇది ఇక్కడ స్ప్లిట్ స్కోప్. స్ప్లిట్ చేయాలంటే స్ప్లిట్ చేయండి. ఓకే, నెక్స్ట్ అడిషనల్ DHCP సర్వర్, ఏదన్నా అడిషనల్ సర్వర్ ఇచ్చేసి అది మొత్తం నెక్స్ట్ అడిషనల్ వచ్చేసి నాది ఏముందంటే బ్యాకప్ ఉంది. బ్యాకప్ బ్యాకప్ సర్వర్ ఉంది, నాట్ సర్వర్ ఉంటుంది. దిస్ సర్వర్ బ్రౌస్ మనకి రియల్ టైంలో లేదు. ఓకే, రియల్ టైంలో ఇవన్నీ మనకి చూపిస్తుంది. నేను వర్చువల్లో చేస్తున్నాను కదా, మన కాన్ఫిగరేషన్ అనేది దీంట్లో అవ్వదు. ఓకే, దీంట్లో అనేది మనకి కాన్ఫిగరేషన్ అవ్వదు. రియల్ టైంలో మనకి నీట్ చూపిస్తుంది. ఎందుకంటే దీంట్లో మనకి ఇంకో అడిషనల్ సర్వర్ ఉండాలి, బట్ అవన్నీ దీంట్లో వర్చువల్గా అవ్వదు. రియల్ టైంలో అయితే మనకి నీట్గా కాన్ఫిగరేషన్ అనేది అవుతుంది. ఓకే,
అందరు అర్థమవుతుంది కదా డిహెచ్సిపిలో స్ట్రోక్స్ ఎలా క్రియేట్ చేయాలి. ఈ యొక్క స్ట్రోక్లోనే సూపర్ స్ట్రోక్ అనేది క్రియేట్ చేస్తారు. సూపర్ స్ట్రోక్ సూపర్ స్ట్రోక్ యొక్క మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ స్ట్రోక్ వెన్ ఎవర్ ద స్ట్రోక్ ఈస్ ఫుల్ ఆర్ ఆల్మోస్ట్ ఫుల్, లెస్ యూస్డ్. ఐ మీన్ ఎప్పుడైనా స్ట్రోక్ ఫుల్ అయిందో ఆల్మోస్ట్ ఫుల్ అయిపోతుంది సో ఇన్ ఆర్డర్ టు అదే క్లయింట్ డిమాండ్ కోసము మనం సూపర్ స్ట్రోక్ అనేది క్రియేట్ చేస్తాం. ఆ సూపర్ స్ట్రోక్ అనేది స్ట్రోక్లోనే సూపర్ స్ట్రోక్ అనేది క్రియేట్ చేస్తాం. అంటే స్ట్రోక్ బయట చేయకూడదు, స్ట్రోక్లోనే మళ్ళీ సూపర్ స్ట్రోక్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, ఓకే దాన్ని ఈరోజు అర్థమైంది అనుకుంటారు కదా మీకు స్ట్రోక్స్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ దాంట్లో ఎక్స్క్లూడ్ ఎలా చేయాలి, దీంట్లో రేంజ్ ఎంత ఉంటుంది, దాన్ని ఎక్స్క్లూడ్ ఎలా చేయాలని మీకు మొత్తం చూపించాను. ఓకే, ఓకే దట్స్ ఆల్ అబౌట్ ఇట్. ఓకే, డిహెచ్సిపి నుంచి ఇంతే, కాన్ఫిగరేషన్ వచ్చేసి ఇంతే మీకు. ఓకే, మీకు ఇంకా నీట్ క్లారిటీ రావాలంటే మొత్తం టాపిక్స్ అంతా అయిపోయిన తర్వాత నేను అనేది మొత్తం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మాత్రం మొత్తం ప్రిపేర్ చేసి పెట్టాను. మీరు అవి కూడా బాగా వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను, ఒకసారి నా ఛానల్లో చెక్ చేయండి. రిగార్డింగ్ డిహెచ్సిపి అని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని మీకు మొత్తం నీట్గా దాంట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే విత్ ఆన్సర్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను మీకు. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే అందులో చెక్ చేయండి. లేదంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఇంకా అర్థం రాకపోయినా సరే కామెంట్లో మెన్షన్ చేయండి. నేను వచ్చేసి మళ్ళీ మీకు దాని మీకు ఏమైతే డౌట్స్ ఉంటాయో వాటికంతా మళ్ళీ ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. లేదంటే మీకు పర్సనల్గా అయినా అప్రోచ్ అయ్యే పాసిబుల్ ఉంటే మీ పర్సనల్గా కూడా అప్రోచ్ అవుతాను. ఓకే, పర్సనల్గా అప్రోచ్ అయ్యి నేను మీకు డైరెక్ట్గా అయినా మీ డౌట్స్ అనేది క్లారిఫై చేస్తాను. ఓకే, ఓకే సార్, మీకు ఇంతటితో అర్థమైపోయింది అనుకుంటాను మీకు ఎవరు. థ్యాంక్స్. ఓకే, ఓకే సార్, నా ఛానల్ మీద నా వీడియో ఇంతసేపు మీరు చూసినట్టుంటే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఓకే దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. థ్యాంక్స్. బై బై.